ఈ భృకుటిని కనుబొమ్మల మధ్య భాగాన్ని మూసివేస్తే తెల్లమొహం వేశాడు అంటారు, వాజమొహం వేశాడు అంటారు. ఇలా వివిధములైనటువంటి తిలకములను ధరించేటటువంటి వారు. బొట్టు పెట్టుకోవడంలో ఒక లక్షణం ఉందా? మగవారు ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి? శుభమస్తు, శ్రీరామ జయం. బొట్టు ధరించడం భారతీయ సంప్రదాయం. బొట్టు, తిలకము, భస్మము, నామము ఏ పేరుతో పిలిచినా, ఏ మతానికి చెందిన వారైనా వారి వారి మత విశ్వాసాలకు అనుకూలంగా నుదుటన బొట్టు ధరించాలి. ప్రపంచానికి భారతదేశం అందించిన అత్యద్భుతమైనటువంటి ఆచారం, శాస్త్రీయమైనటువంటి సంప్రదాయానికి సంబంధించినటువంటి ప్రతీకాత్మకమైనటువంటి అంశం బొట్టు ధరించడం. నుదుటన బొట్టు పెట్టుకుంటే ఆ వ్యక్తిలో నడవడికలో ఒక నియంత్రణ వస్తుంది. జ్వరం వచ్చింది ఎలా తెలుసుకునేవారు పూర్వం? నుదుటన చేయి పెడితే జ్వరం వచ్చింది అని తెలిసేది. నుదుటిపైన తడి వస్త్రం అలా వేస్తే శరీరానికి సంబంధించిన ఉష్ణోగ్రత తగ్గుతుంది, శరీరం సాధారణ స్థితికి చేరుతుంది. అందునిమిత్తమై పూర్వం నుదుటిపైన భస్మరేఖలు, గంధం బొట్టు, కుంకుమ బొట్టు ఇలా వివిధములైనటువంటి తిలకములను ధరించేటటువంటి వారు. నుదుట బొట్టు లేకపోతే వాజమొహం అంటారు. వాజ అంటే కుందేలు. అన్నానికి కూడా వాజ అన్న పేరే ఉంది, తెల్లగా ఉండేది అని అర్థం. ముఖంలో సమాధానం చెప్పుకునే శక్తి లేకపోతే, పిరికితనం చేతనైతే శరీరం అంతా కూడా వణికిపోతే తెల్లమొహం వేశాడు అంటారు, వాజమొహం వేశాడు అంటారు. వాడో చవల వాజమ్మ అని పూర్వకాలం ఎవరిని తిట్టేటటువంటి వారు కూడాను. చెవులు వాజమ్మ అంటే పొడవైన చెవులు ఉన్నప్పటికీ పిరికి గుండె కలది, కుందేలు అని అర్థం. నుదుటిపైన బొట్టు ఉండి తీరాలి. ఈ క్రమంలో ఆడవారు బొట్టు పెట్టుకుంటున్నారు. కనిపించకుండానో ఏదో ఒక విధంగానో ప్లాస్టిక్ టిక్లీల పేరుతోనో అవస్థపడుతున్నారు. మగవారు ఎందుకో ఏమిటో కానీ బొట్టు పెట్టుకోవడం మానేస్తున్నారు, ఆపదల పాలవుతున్నారు. నిజమే సుమా, ఆపదల పాలవుతున్నారు. ఆయుర్దాయానికి సంబంధించి అనేక యోగాసనాలు వేసేటటువంటి క్రమంలో ఒక యోగాసనం ఉంది. ఆ ఆసనం పేరు ఖేచరీ ముద్ర. నాలికని ఇలా బయటికి సాగదీసి 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 ఖేటి నింబకరి కదంబన వాటి అనేటటువంటి శ్లోకాలు, మంత్రాలు చదువుతూ సాధకులు పూర్వం ఈ నాలికని ఇలా సాగదీసేటటువంటి వారు. ఆ సాగదీసిన ఆ నాలికతో భృకుటి మూసివేసేటటువంటి వారు. ఈ భృకుటిని కనుబొమ్మల మధ్య భాగాన్ని మూసివేస్తే ఆయుర్దాయం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, వర్చస్సు పెరుగుతుంది, వ్యాధులు మన దరికి రావు. శరీరాన్ని కాపాడుకోవాలి, రోగాల బారిన పడకుండా ఉండాలి, దైవ సంబంధితమైన పాజిటివ్ ఆలోచనలు పెరగాలి, బొట్టు పెట్టుకోవాలి. మగవారు ఈ కుంకుమ వేలితో, ఉంగరం వేలితో, ఈ ఉంగరం వేలికే కుంకుమ వేలు అన్న పేరు ఉంది, ఈ వేలితో ఇలా బొట్టు ధరించాలి. అలాగే మహిళలు సైతం ఈ కుంకుమ వేలితో లేదా అనామిక అనే పేరు గల ఈ ఉంగరం వేలితో బొట్టు ధరించాలి. ధరించే విధానమే వేరుగా ఉంటుంది. మహిళలు ఈ బొట్టును ఇలా ధరించాలి, నీడ పడకూడదు. పురుషులు ఇలా ధరించాలి. అయితే పురుషులు సాధనా ప్రపంచంలో యజ్ఞాగాది కదువులు చేసే సమయంలో చూపుడు పేరుతో బొట్టు పెట్టుకోవాలి అంటుంది శాస్త్రం. ఇది ప్రధానం. బొట్టు తీసుకొని ఇలా ధరించాలి. ఎప్పుడు సాధనా ప్రపంచంలో అగ్ని సంబంధితమైనటువంటి బొట్టు పెట్టుకుంటున్నప్పుడు మాత్రమే. ఇతర సమయాలలో ఉంగరం వేలునే బొట్టు ధరించే నిమిత్తమై వినియోగించాలి. ఈ వేలుకే అనామిక అని పేరు. శరీరంలో ఆరోగ్యాన్ని అందించేటటువంటి శక్తి ఈ ముద్రకు ఉంది.
బొటన వేలు ఉంగరం వేలుని కలిపి ఇలా హృదయానికి దగ్గరగా అట్టి పెట్టుకోవడం, ఇది జ్ఞానముద్ర. ఖేచరీ ముద్రతో ఆరంభం చేసి బొట్టు ఎలా పెట్టుకోవాలో తెలుసుకున్నాం కూడా కనుక బొట్టు పెట్టుకుందాం. ఎవరికి ఇతర మతాల వారికి భయపడే అవసరం లేదు. ఇతర మతాల వారు శనివారం ప్రార్థనలు, శుక్రవారం ప్రార్థనలు, ఆదివారం ప్రార్థనలు చేయడం మానేస్తున్నారా? శుక్రవారం ప్రార్థనలు చేసిన వారికి లేనటువంటి పిరికితనం మనకెందుకు? ఆదివారం చేత పుస్తకం పుచ్చుకొని ఎక్కడికో వెళ్ళి ఏ శరీరాలు పాతిపెట్టిన శ్మశాన స్థలిలోనో పారాయణాలు చేసేటటువంటి వారు లేని పిరికితనం మనకెందుకు? భారతీయత మన ధర్మం, మనమంతా భారతీయులం. బొట్టు పెట్టుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు. తెలుగు వన్